ఐఎన్ఎస్ ఉద్దనగిరి, ఐఎన్ఎస్ అగ్రై, ఐఎన్ఎస్ సంశోధక్. మొదటిది యుద్ధ నౌక భారత బ్రహ్మాస్త్రమైన బ్రహ్మోస్ క్షిపణులతోటి శత్రువుల అంతు చూసే వార్షిప్. ఇక రెండవది యాంటీ సబ్మెరైన్ షిప్, శత్రు జలాంతర్గాములను జల సమాధి చేసే నౌక. మూడోది సర్వే వెసెల్, సముద్రాన్ని శాసించే దిక్సూచి. అలాంటి 3 పవర్ఫుల్ నౌకలు ఒకేసారి ఇండియన్ నేవీలోకి ఎంట్రీ ఇస్తే మరికొన్ని గంటల్లో అదే జరగబోతోంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా పవర్ఫుల్ షిప్స్ ఇండియన్ నేవీలోకి గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఈ అద్భుతానికి కోల్కతా వేదికగా పోతుంది. ఇంతకు మోడీ సర్కార్ నేవీ బలోపేతానికి ఎందుకింత ప్రాధాన్యత ఇస్తుంది? చైనా, పాకిస్తాన్ కుట్రలకి ఈ పవర్ఫుల్ నౌకలు ఎలా చెక్ పెట్టబోతున్నాయి? లెట్స్ వాచ్. శత్రు భీకరంగా నేవీ, ఒకేసారి 3 నౌకలు ఎంట్రీ. డ్రాగన్ పాక్ అంతు చూడబోతున్న దునగిరి, అగ్రై. మహాసముద్రాల్లో ఇండియన్ నేవీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? శత్రు దేశాల వెనులో వణుకు పుట్టిస్తున్న దృశ్యాలే ఇవి. ఎందుకంటే ఇండియన్ నేవీ అమల పొద్దులోకి ఒకేసారి 3 పవర్ఫుల్ షిప్స్ ఎంట్రీ ఇస్తున్నాయి. అరేబియా, బంగాళాఖాతంలో పాకిస్తాన్, చైనా ఏకమవుతున్న వేళ ఇండియన్ నేవీని మరింత పవర్ఫుల్గా మార్చే దిశగా 3 నౌకలను ఒకేసారి కమిషన్ చేస్తున్నారు. ఈ అద్భుతానికి కోల్కతా వేదికైంది. ఈ 3 నౌకల్లో దేనికదే ప్రత్యేకం. ఈ 3 నౌకలను మహాసముద్రాల శత్రువులను వేటాడే కిల్లర్ షిప్స్గా రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు. వాటిలో మొదటిది ఐఎన్ఎస్ అగ్రై. మహాసముద్రాల్లో అగ్రై యాక్షన్ ఏ రేంజ్లో ఉండబోతుందో ఈ విజువల్స్ చెప్పేస్తాయి. ఈ నౌకను కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజనీర్స్ సంస్థ నిర్మించింది. ఈ నౌక నిస్సార జలాల్లో శత్రువుల కదలికలను మట్టుబెట్టి వ్యూహాత్మక అస్త్రం. 77.6 మీటర్ల పొడవున్న ఈ యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఇండియన్ నేవీని శత్రు భీకరంగా మార్చబోతోంది. ఈ నౌకలో 88% స్వదేశీ సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఇది రక్షణ రంగంలో ఆత్మనిర్భరతకు నిదర్శనం. తీర ప్రాంత రక్షణ, ఉపరితల నిఘా, శత్రు జలాంతర్గాములను వేటాడడంలో దీనికిదే సాటి. శత్రు నావిక దళాలపై మెరుపు దాడి చేసేందుకు వీలుగా గగనతలంలో ఉండే సీకింగ్ లేదా రక్షణ హెలికాప్టర్లతోటి రియల్ టైం డేటా సమన్వయం చేసుకునే అడ్వాన్స్డ్ నెట్వర్క్ దీనికి ఉంది. శత్రు బోట్లు, డ్రోన్లను తుత్తునీళ్లు చేయడానికి 30mm నెవల్ సార్పేస్ గన్, అత్యంత వేగంగా దూసుకుపోయేందుకు వీలుగా వాటర్ జెట్లతో అనుసంధానించిన శక్తివంతమైన డీజిల్ ఇంజన్లు దీని ప్రత్యేకత. చైనాకు చెందిన చిన్నపాటి నిఘా సబ్మెరైన్లు, క్రాఫ్ట్లు భారత తీరాలకు సమీపంలోకి రాకుండా అడ్డుకోవడంలో ఐఎన్ఎస్ అగ్రై ఫ్రంట్ లైన్ వారియర్గా మారనుంది. ఇక రెండోది ఐఎన్ఎస్ సంశోధక్. యుద్ధాన్ని కేవలం క్షిపణులతోనే కాదు, సముద్ర భౌగోళిక ఆకృతిపై పూర్తి పట్టుతో కూడా గెలవచ్చు. ఆ విధులను నిర్వర్తించేందుకే ఐఎన్ఎస్ సంశోధక్ సర్వే వెసెల్ లార్జ్ రూపుదిద్దుకుంది. 110 మీటర్ల పొడవున్న ఈ భారీ నౌకను హైడ్రోగ్రాఫిక్ సర్వేల్లో టాప్లో నిలుస్తోంది. అంటే సముద్ర అంతర్భాగ భౌగోళిక పరిస్థితులు, సరిహద్దు జలాలు, సముద్ర లోతులు, ఖచ్చితత్వంతో కూడిన కొలతలను సేకరించి నివేదిక చార్ట్లను రూపొందించడంలో ఇది అత్యంత ప్రభావితవంతమైనది. పోర్టులు, డీప్ సీ ఛానళ్లు, మారిటైమ్ సరిహద్దులో సముద్ర అధ్యయనం కోసం ఇందులో ప్రత్యేక హెలికాప్టర్ ల్యాండింగ్ సదుపాయం ఉంది. కేవలం సర్వే మాత్రమే కాదు, తుఫాన్లు, సునామీల వంటి విపత్కర పరిస్థితుల్లో సాయం అందించడానికి, రక్షణ చర్యలు చేపట్టడానికి అనువుగా దీని లోపలి నిర్మాణం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సబ్మెరైన్లు క్షేమంగా ప్రయాణించాలన్నా, శత్రువుల సబ్మెరైన్ల ఉనికిని కనిపెట్టాలన్నా హైడ్రోగ్రాఫిక్ డేటా ప్రాణాధారం. ఈ డేటాను అందించే వ్యూహాత్మక నైపుణ్య కేంద్రం ఈ సంశోధక్. ఐఎన్ఎస్ దునగిరి. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ దీన్ని శత్రుపాలట యమదూత్గా పిలుస్తున్నారు. ఎందుకంటే ఈ మాస్టర్ మిసైల్లో బ్రహ్మోస్ మిసైలు ఉంటాయి. భారత రక్షణ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు 17A కింద రూపుదిద్దుకున్న అడ్వాన్స్డ్ గైడెడ్ మిసైల్ ఫ్రీగేట్ ఈ నౌక. పవర్ఫుల్ నీలగిరి శ్రేణి యుద్ధ నౌకలకు అప్డేట్ వర్షన్ ఇది. 149 మీటర్ల పొడవు ఉండే ఈ నౌకకు అత్యాధునిక స్టెల్త్ ఫీచర్లు ఉన్నాయి. అంటే శత్రు రాడార్ల కంటికి ఇది అంత సులువుగా చిక్కదు. ఆధునిక రాడార్లు, అత్యాధునిక సెన్సార్లతోటి సముద్రంపై, గగనతలంలో, అలాగే సముద్ర గర్భంలో ఏకకాలంలో 3 రకాల ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యం దీని సొంతం. పైగా భారత బ్రహ్మాస్త్రంగా పిలుచుకునే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్రహ్మోస్ యాంటీ క్రూయిజ్ క్షిపణులను క్యారీ చేస్తోంది ఈ నౌక. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల నౌకలను లేదా తీర ప్రాంత స్థావరాలను క్షణాల మీద ధ్వంసం చేసే సామర్థ్యం దీనికి ఉంది. ఐఎన్ఎస్ దునగిరి చేరికలో బ్లూ వాటర్ నేవీగా ఉండే సుదూర ప్రాంతాలలో యుద్ధం చేయగల శక్తి ఇండియన్ నేవీకి సొంతమైంది. హిందూ మహాసముద్రంలో ఏకపక్షంగా చెలరేగిపోవాలనుకునే శత్రు దేశాలకు ఇది బలమైన హెచ్చరిక. రక్షణ నిపుణుల విశ్లేషణ ప్రకారం యుద్ధ నౌకల తయారీలో భారత్ ఇప్పుడు బయ్యర్ స్థాయి నుంచి బిల్డర్ స్థాయికి ఎదిగింది. ఒకేసారి 3 భిన్నమైన సామర్థ్యాలు గల నౌకలు, శత్రు నౌకలపై దాడి చేయడానికి దునగిరి, నిఘా పెట్టడానికి అగ్రై, సముద్ర మ్యాపింగ్ చేయడానికి సంశోధక్ సిద్ధమవడం భారత నౌకా దళాన్ని శత్రు భీకరంగా మార్చేస్తోంది. ఈ 3 సముద్ర యుద్ధుల రాకతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో సెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా భారత స్థానం మరింత సుస్థిరమైంది. శత్రువుల ఏ వ్యూహాన్నైనా సముద్ర గర్భంలోనే సమాధి చేసి తిరుగులేని శక్తిగా భారత నౌకాదళం అవతరించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.